ఓవి రమణ టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడి కమెంట్స్. గత 2 ఏళ్లలో లడ్డూ నాణ్యత పెరిగిందేమీ లేదు. తిరుమల లడ్డూలో జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, యాలకులు కనిపించడం లేదు. 165 గ్రాముల లడ్డూలో దిట్టం ఎక్కడుంది? పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన నేను లడ్డూను ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూపించడం బాధగా ఉంది. దినేష్ కుమార్ వన్ మెన్ కమిషన్ కూడా కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నట్టు పేర్కొంది. నాణ్యమైన ముడి సరుకులు కొనుగోలు చేయాలని వన్ మెన్ కమిషన్ సూచించింది. శ్రీవారి లడ్డు భక్తుల సెంటిమెంట్ కు సంబంధించింది. ఇకనైనా సీఎం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. ఇందులో మన దిట్టం ప్రకారం 1940 నుంచి 6 సార్లు దిట్టం మార్చిన 6 సార్లు మార్చిన ప్రతి సందర్భంలో కూడా అంతకుముందు దిట్టం అంటే అందులో వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రతిసారి పెంచుకుంటూ పోయారు. అంటే లడ్డు నాణ్యత ఇంకా పెంచుకోవాలి, లడ్డు నాణ్యత ఇంకా బాగుండాలి అనే ఉద్దేశం పెంచుకుంటారు. దురదృష్టవశాత్తు ఆ దిట్టంలో కనీసం 2% 1% కూడా ఈ పొద్దు లేకుండా పోయింది. ఈరోజు ఒక లడ్డు నేను మీ ముందర తీసుకొచ్చి దీన్ని పూర్తిగా ఇప్పదీసి పెడితే 2 దబ్బలు క్యాషు దబ్బలు, 4 చిన్న క్యాషు ముక్కలు, 2 చిన్న కలకండ పీసులు, 1 ముక్క ద్రాక్ష, యాలకుల పైన పొట్టు 2 ఇవన్నీ లడ్డులో ఉండేది. 160 గ్రాములు ఉండాల్సిన లడ్డు 165 నుంచి 175 గ్రాములు ఉండాలి. లడ్డులో 2 యాలక ముక్కలు, ఆ యాలకుల ముక్కలు అవి కూడా పైన ఉండేవి. ఈ లడ్డుని తీసుకొచ్చి మనం బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు చేసింది కూడా ఇదే కదా. ఈ తప్పు చేసే కదా వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ దోషులు, దేవుని ద్రోహం చేశారు, ప్రసాదంలో గడ్డి తిన్నారు, వాళ్ళు మనుషులు కాదని చెప్పి నేను మాట్లాడడం కదా. నా ఆవేదన ఏంటంటే, నా బాధ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం. మన లడ్డు మనం ఏమైనా నాణ్యత పెంచింది, మనం చెప్పుకుంటాం. లడ్డు నాణ్యత మన జబ్బలు మనం తలుచుకుంటున్నాము. ఆ సుగంధం ఉందా? ఒకప్పుడు లడ్డు అక్కడ తీసుకొస్తుంటే అంత బ్రహ్మాండమైన సుగంధం ఉంది. ఆ సుగంధం మనకు కనిపిస్తుంటే నా 3 రోజులు అయిపోయిన తర్వాత నిన్న తీసుకొచ్చిన లడ్డు ఇది చెత్తామ చూడండి. ఇదిగో అక్కడ ఉండే పొడి పొడి చేసేయండి. ఒక ప్లేట్ అవసరం లేదు సార్, అట్లా చేసాను సార్. ఆ దానిపైన చేస్తే బ్లాక్ గా ఉంది, నీట్ గా కనిపిస్తాయి. ఇది ఒక ముక్క జీడిపప్పు. ఓకే సార్, కవర్ ఎత్తారా సార్? సార్ రాదు సార్. ఒక జీడిపప్పు, జీడిపప్పు పక్కనే పెట్టండి సార్. ఏదైనా దొరికితే ఇదో 2 జీడిపప్పు, ఇదో ఒక చిన్న ఇది ద్రాక్ష. ఇవి తప్పనించి కలకండ కానీ మిగతా యాలకలు కానీ క్యాడ్మమ్ ఏమన్నా ఉన్నాయా మీరే చూడండి. ఒక లడ్డు ఇప్పుడే నేను ఓపెన్ చేసి చూపించాను. ఇదొకటి జీడిపప్పు డబ్బా. ఈ లడ్డు ఇప్పుడు తీసుకొచ్చి మనం బ్రహ్మాండంగా ఉందన్నట్టు మనం దిట్టం పెడితే బ్రిటిష్ వాళ్ళు చూపించిన శ్రద్ధ కూడా మనం చూపించలేకపోతే ఈ దిట్టంలో ఉండాల్సింది పెట్టి అవి భక్తుడికి మనోభావాలు దెబ్బతినకుండా తీసుకొచ్చి చెప్తే లడ్డు క్వాలిటీ మనం బ్రహ్మాండంగా ఉందని మనంతకు మనం మాట్లాడుకోవటం ఒక భక్తునికి ఆవేదన చెప్పి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. లడ్డు ఈ విధంగా ప్రదర్శించడం నాకు నా మనస్సాక్షికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామిని నేను అమితంగా ఇష్టపడే వ్యక్తిగా, భక్తునిగా స్వామి ప్రసాదం తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేసి చెప్పాలంటే మనసు చాలా క్షోభతో ఈరోజు మాట్లాడుతున్నాను. అది ఇక్కడ ఇప్పదీసి చెప్పడం అది మంచి పద్ధతి కాదు. నాలాంటి వ్యక్తికి పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన వ్యక్తికి చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీన్ని మనం చాలా గొప్పగా చెప్తున్నాము. ఇదే కంటిన్యూ అవుతుంది. వాస్తవం ఇది పరిస్థితి. వాస్తవంలో ఏముంది ఈరోజు లడ్డులో? ఇవి లేకుండా మనం లడ్డు తీసుకొని ఇస్తే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు పరిణామాలు జరుగుతున్నాయి. కానీ మనం వచ్చాం కదా, ఇంకొకరి దగ్గర మనం వీళ్ళకి చూపించుకోకూడదు కదా. మనం కూడా ప్రసాదం తయారు చేశాం కదా. ఇది చేరాలి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి, ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి. దీనిపై శ్రద్ధ పెట్టాలని ఒక రకమైన
దీంతో తీసుకొచ్చే లడ్డును మేము ఉంది వాళ్ళ ఎగ్జిబిషన్. ఇదిగోండి ఇంకొక చిన్న ఒక ద్రాక్ష ముక్క. ఇది ఇంకో ద్రాక్ష ముక్క. ఎక్కడన్నా నాకు కనిపించినంత వరకు క్యాడ్మమ్, ఇంపార్టెంట్ క్యాడ్మమ్ ఉండేది. 165 గ్రాములు ఉండాల్సిన ప్రసాదములో 1 గ్రాము ఉండదా? కనీసం ఈ కలిపితే 1 గ్రాము ఉంటుందా? మీరు చెప్పండి రాజు. కనీసం 1 గ్రాము మనం క్యాడ్మమ్ కానీ అవి కానీ ఉంటే, ఇది నేను ఈరోజు చేత్తో చేసిన నెయ్యి. ఇప్పుడు మీరు నెయ్యి తీసుకొచ్చాను. ఒకప్పుడు నెయ్యి తీసుకుంటే ఎట్లా ఉండేది నెయ్యి, ఇప్పుడు నెయ్యి తీసుకుంటే ఏ విధంగా ఉంది? ఎక్కడుంది? ఇదిగో నేను అన్నీ తీస్తాను. ఇంకోసారి మళ్ళీ మీకు అన్నీ తీసుకుంటాను. ఇది ఒక జీడిపప్పు, ఇది ఒక చిన్న కథ. లోపం ఎక్కడని మనం ఆలోచించాలి కదా. అధికారులు కానీ ఎవరైనా కానీ దానికి పోటు పరిష్కారం ఉన్నాడు. పోటు పరిష్కారం నిత్యం గుళ్ళో ఉండి తప్ప పోటు దగ్గర కదా అన్ని లడ్డుల్లో ఈ దిట్టం అన్నీ సక్రమంగా జరుగుతుందా? మానవ లోపం కూడా ఉండొచ్చు. చేయటంలో ఒక లడ్డులో ఎక్కువ పోయి ఉండొచ్చు, ఒక లడ్డు తక్కువ పోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జరగాల్సిన విషయంలో అది ఆ మిక్సర్లో మనం ప్రాపర్గా మిక్స్ చేస్తే కదా వస్తాయి. ఈ జీడిపప్పు మనం తీసుకొచ్చింది తక్కువ రేటుకు ఉండే జీడిపప్పు, మనం ఉండాలి ఆ స్పెసిఫికేషన్ ప్రకారం ఉండాల్సిన జీడిపప్పు ఉందా? చిన్న దెబ్బ ఉంది. దెబ్బ చిన్న ముక్కలు దీంట్లో వస్తే, నిన్న ఆయన చెప్పిన 1 మ్యాన్ కమిషన్ కూడా ఇదే కదా. 1 మ్యాన్ అని చెప్పి ఇది L1 అని చెప్పి తీసుకొచ్చి ఎవడు తక్కువకి ఇస్తే వాడి దగ్గర తీసుకొస్తామంటే లడ్డూలో నైపుణ్యం, లడ్డుతో నాణ్యత ఏ విధంగా వస్తుంది? తక్కువ రేటుకి 250 రూపాయలు నెయ్యి, మన మార్కెట్లో 600 రూపాయలు 700 రూపాయలు నెయ్యి ఉంటే 260 రూపాయలు తీసుకొచ్చి కదా ఈ ప్రసాదం ఈ విధంగా తయారైంది. నెయ్యి గురించి మాట్లాడుతున్నాం కానీ మిగతా పదార్థాలు ఇంగ్రీడియంట్ విషయం అయింది. ఇలాంటి జీడిపప్పు 150 రూపాయలు 60 రూపాయలు 80 రూపాయలు కూడా కోట్ చేస్తే దీన్ని తీసుకొచ్చి మనం ప్రసాదం వాడితే నాణ్యత ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం? అల్టిమేట్గా భక్తులు ఏమంటారు, దేవస్థానం అంతా అన్నింటి అమ్ముడుపోతున్నారు, దేవస్థానం టికెట్లు అమ్ముతారు, ప్రసాదాల క్వాలిటీ లేదు అని మాట్లాడిన తర్వాత సమాధానం ఎవరు చెప్పాలి? ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట అవుతుంది కదా. 2 సంవత్సరాల పాటు మనం నెయ్యి గురించి మాట్లాడి నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి అన్ని ఛానల్లో మాట్లాడి నాణ్యత పెంచుతున్నాము, లడ్డు పెంచుతున్నాం అంటే ఇవాళ నేను ఆవేదన చెంది కేంద్ర లడ్డు మనం ఎక్కడ పెంచాం, ఎవరికి చెప్పుకోవాలి? నేను అధికారులందరూ దృష్టికి తీసుకొచ్చాను, మీరు కాన్సన్ట్రేట్ చేయండి, లడ్డులో క్వాలిటీ తగ్గిపోయింది, బాగాలేదు, మనం చెప్పుకుంటున్నాం బయట. కానీ ఎంతకాలం అది? ఇంకా ప్రభుత్వానికి కూడా నికరంగా 30 నెలల టైం. మనం ఏదైతే ఈ చాలా ముఖ్యమైన దేవస్థానం, ప్రపంచవ్యాప్తంగా దృష్టి పెట్టే దేవస్థానంలో మనం ఈ లడ్డు మన ప్రపంచవ్యాప్తంగా జియోగ్రఫికల్ ఇండికేషన్ తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్న ప్రసాదంలో ఆ సర్టిఫికేట్లో కూడా ఏ పదార్థాలు వాడతామని చెప్పి వాళ్ళకి డీటెయిల్గా రాసి, ఇదిగోండి మనం జియోగ్రఫికల్ రాసిన ప్రసాదంలో కలపాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా రాస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎంతో చక్కగా దీన్ని మెయింటైన్ చేశారు. లడ్డు తయారైంది వాళ్ళు రాశారు 1940లో, 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1940లో దిట్టంలో ఏముండాలని రాశారు. 1750 సంవత్సరంలో ప్రసాదం ఆయన తయారు చేస్తే ఇదే ఇట్లుంటే కామన్ వ్యక్తులు 60,000 మంది 70,000 మంది భక్తులు చిన్న లడ్డు ఇస్తారు. మరి డబ్బిచ్చి 50 రూపాయలు డబ్బు పెట్టే లడ్డులోనే ఈ విధంగా ఒక ముక్క అరముక్క ఉంటే భక్తులకి ఇచ్చే చిన్న లడ్డులు ఏమైనా ఉంటాయి? ఆ లడ్డులో ఈ దిట్టం ప్రకారం కలపాలని చెప్పి ఇదే ప్రాసెస్తో జియో సర్టిఫికెట్లో ఇచ్చారు. సామాన్య భక్తులకు ఇచ్చే లడ్డు అది ఎక్కడికి తయారవుతుంది? కోర్టులో తయారు కదా, అది చిన్న లడ్డు క్యాంటీన్లో తయారవుతుంది, అన్నదానం క్యాంటీన్లో. ఆ లడ్డులు ఏమన్నా ఉంటాయా? ఇంకా ఇటువంటి ఎంత ప్రాశస్త్య లడ్డు, తిరుమల లడ్డుని ఇండియన్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసి ఇంత చరిత్ర కలిగిన ఈ లడ్డులో ఇటువంటివి ఉన్నాయంటే ఎంత ఆవేదనతో కూడుకున్న విషయం ఉందో. ఎవరు తప్పు చేసినా, ఎవరు బాధ్యత వహించినా దీనిపైన ఈ క్వాలిటీలో కాంప్రమైజ్ కాని వాళ్ళు ఎవరైనా కానీ, అది పర్చేస్ కమిటీ వాళ్ళు చేసినా, మిగతా వాళ్ళు చేసినా, పోటు వాళ్ళు చేసినా, పోటు వాళ్ళకి ఎంత లడ్డు తయారు చేసినా అన్ని కమిషన్ వాళ్ళకి అన్ని పైసలు వస్తాయి. ఆ ఇంగ్రీడియంట్స్ పక్కన లేకుండా పోతే ఎవరండి భక్తులు కదా సఫర్ అయ్యేది? ఈ నాణ్యత గల లడ్డు తీసుకెళ్ళిపోతున్నామంటే నెయ్యి నేను ఇంత చేసిన తర్వాత నెయ్యి నాకేమన్నా చేతికి ఏదన్నా అయిందే? మనం ఏం మాట్లాడుతున్నాం? కేఎంఎఫ్ లేకుంటే ఇంకెవడో స్థానికంగా ఉండే వాళ్ళు ఎక్కువ కోట్ చేస్తే కూడా ఇందాపూర్ పోయి తెచ్చుకున్నాము తక్కువగా. ఆ తక్కువ తీసుకొచ్చిన తర్వాత ఇది తయారైపోయింది. దేవస్థానం విషయంలో ప్రసాదాల విషయంలో తక్కువ ఎక్కువ కాదు.
నాణ్యమైన వస్తువులు వాడాలి, అది వన్ మ్యాన్ కమిషన్ ఇస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు దీనిపై శ్రద్ధ పెట్టి మన ప్రసాదాలు మన గుడికి మన ప్రసాదాలు ఏమాత్రం ఏ విషయంలో కూడా దెబ్బతినకుండా పాలక మండలి ఎవరు ఏర్పడినా అవగాహన పెంచుకోవాలి. గతంలో ఏం జరిగిన వాటిపైన 1-2 సార్లు పెట్టుకోవాలి, చర్యలు తీసుకోవాలి. 30 గంటలు 40 గంటల నుంచి వాళ్ళు చూసి ఒక్క ప్రసాదం తీసుకెళ్తే ఇంటిల్లి పత్తినాలనుకునే విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదు. ప్రతిదీ లెక్కలేని స్పెసిఫికేషన్స్, బ్లేడ్ పైన స్పెసిఫికేషన్స్ పెడతారు. మనం కొనే బ్లేడ్ల పైన ఇంత షార్ప్నెస్ ఉండాలా, ఇంత ఎడ్జ్ ఉండాలా అన్ని పెడతాం కదా. మనం 1,00,000 బ్లేడ్లు ఎవడో డొనేషన్, మనం ఎందుకంటే బెగ్గింగ్ చేయాలి, ఎవడో డొనేషన్ తీసుకోవటం. 1,00,000 బ్లేడ్లు ఇస్తే ఆ 1,00,000 బ్లేడ్లు వాళ్ళకి ఇచ్చేస్తే అటు సొరకలు ఈ బ్లేడ్ పని చేయలేదని చెప్పి అది చెప్పి వాళ్ళు ఎత్తునెత్తి బలవంతం చేస్తున్నారు. అవి బయటికి రావట్లేదు న్యూస్. ఎందుకు తీసుకోవాలి? మనం ఇచ్చే డొనేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏదో రూపంలో ఇస్తారు. వాళ్ళు బ్లేడ్లు ఇచ్చారని ఆ బ్లేడ్లు వాడతామా? రేపు పొద్దున్న జీడిపప్పు ఇస్తాడని ఆ జీడిపప్పు భక్తులకు ఇచ్చే ప్రసాదాలు వాడతామా? ధర్మమా ఇది? భక్తుల సెంటిమెంట్కు భక్తుల మనోభావాలకు ముడిపడింది కదా ఇది. దీన్ని ముఖ్యమంత్రి గారు అధికారులు దృష్టి పెట్టాలని చెప్పినారు.